మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యాపార సంస్థ సమాజాభివృద్ధిని కాంక్షిస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వ్యాపారంలో వచ్చిన 5% లాభాలను సేవా కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రశంసించారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని స్థానిక గోదావరి ఘట్టన ఉన్న త్యాగరాజ నారాయణ దాస్ సేవా సమితి ప్రాంగణంలో రాజమండ్రి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ హెడ్ ఇషా మొహమ్మద్ అలీ వారి బృందం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హారిక, ఇంటర్ బోర్డు ఆర్జేడీ ఐ శారద, డిఈఓకే వాసుదేవరావు, డివిఐఓ జేవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, ఇన్నల్వేల్ క్లబ్ ప్రతినిధులు లక్ష్మీ శ్రీనివాస్, లా కళాశాల కరెస్పాండెంట్ సౌందర్య తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 246 మంది విద్యార్థినులకు 20 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. మలబార్ సంస్థ ప్రతి ఏటా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ముఖ్య అతిథులు ప్రశంసించారు. ఈ సంస్థ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలి అని, ఇంకా ఎక్కువ మంది విద్యార్థినులకు స్కాలర్షిప్లు అందజేయాలి అని ఆకాంక్షించారు. విద్యార్థినులు మలబార్ ద్వారా అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకుని మిగిలిన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలి అని సూచించారు. మలబార్ నిర్వాహకులు వారిని దుస్సాలువ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో జాన్సన్ చాలీశ్వరి, రాజమండ్రి స్టోర్ మేనేజర్ వెంకట్, మార్కెటింగ్ మేనేజర్ అయ్యప్ప, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. 46 స్టూడెంట్స్ రాజమండ్రి నుంచి ఎక్స్క్లూజివ్గా అంటే ఆల్మోస్ట్ లైక్ 24 lakhs ఈరోజు ఇస్తున్నారు. దాన్ని కూడా వారిని అభినందిస్తూ ఈ రోజున మలబార్ గ్రూప్ ఇప్పటి వరకు మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా 95,000 పైబడి విద్యార్థులను 60 కోట్లు ఖర్చు పెట్టి దేశం మొత్తం మీద 95,000 విద్యార్థులను చదివించారు. 60 crores ఖర్చు పెట్టారు. అంటే నెంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో సుమారు 13,700 స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 6.5 crores ఖర్చు పెట్టారు. అంటే నెంబర్స్ చాలా భారీగా ఉన్నాయి. అంటే ఇంత స్థాయిలోని సహకారం అందిస్తున్నారనంటే కృతజ్ఞత మనం కూడా తెలపాలి. అది ఎలాగంటే ఇందాక చెప్పినట్లుగా ఇంత సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్న సంస్థని మనం ఏం చేయక్కల వర్డ్ ఆఫ్ మౌత్, గూడు గుడ్డ అన్నది తీసివేసి గూడు గూడు విద్య అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. ఈరోజు ప్రపంచ దేశాల్లో మన దేశం ముందుకు వెళ్తుందంటే అధిక విద్యావంతులు తయారవడమే. ఆ విద్య ఈరోజు కొనలేనిదిగా ఉంది. కానీ ఎక్కడా తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థల్ని చాలా బాగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఆడపిల్లలకు మాత్రమే ఎందుకు అంటే ఇందాక మన ముప్పిడి వెంకటేశ్వర గారు చెప్పారు, ఆడపిల్లలు బంగారం కొంటారు కాబట్టి. కాదు, ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం అది. ఆడపిల్లలకి మలబార్ వారు ఇచ్చే గౌరవం